హాయ్ గాయ్స్, వెల్కమ్ టు క్రికెట్ పంచాయతీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆ ఒక లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఉంటుంది. లెట్ స్టార్ట్ అవర్ వీడియో. మనందరం ఎస్ఆర్హెచ్ ఎప్పుడు 300+ కొడుతుందని వెయిట్ చేస్తున్నాం. కానీ ఒక్కసారిగా ఎల్ఎస్జీ అందరికీ షాక్ ఇచ్చింది. మనం చాలా వీడియోలో చెప్పుకున్నాం, ఎస్ఆర్హెచ్ కొడితే 250+ రన్స్ ఈజీగా కొడతారు, లేదంటే అది కొట్టే ప్రయత్నంలో 120 కూడా ఆల్ అవుట్ అవుతారు. అదే ఈరోజు జరిగింది. బట్ ఎస్ఆర్హెచ్ అప్రోచ్ మాత్రం చేంజ్ చేయలేదు. ఇంకా ఫుల్ డీటెయిల్స్ కోసం ఈ మ్యాచ్లో చూసుకుంటే, ముందుగా ఎల్ఎస్జీ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఒక్కసారి ఎల్ఎస్జీ బౌలింగ్ తీసుకోవడంతో గ్రౌండ్ మొత్తం చెలరేగిపోయింది. అందరూ 300 రన్స్ పక్కా ఈరోజు వస్తాయని ఫిక్స్ అయిపోయారు. కానీ ఎల్ఎస్జీకి మాత్రం డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయి. శార్దుల్ ఠాకూర్ ఈ వ్యక్తి గురించి ఎంత మాట్లాడుతున్నా తక్కువే. ఆప్షన్లో అన్సోల్డ్ అయినా రీప్లేస్మెంట్గా వచ్చి మళ్ళీ సూపర్ బౌలింగ్తో పర్పుల్ క్యాప్ రేస్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. తను వేసిన ఫస్ట్ ఓవర్లోనే సూపర్గా కంట్రోల్ చేశాడు. మనకు తెలుసు ఎస్ఆర్హెచ్ ఎట్లాంటి అగ్రెషన్తో వెళ్తుందో. అలా అగ్రెషన్తో వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు అవుట్ అయ్యే ప్రమాదం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ మ్యాచ్లో అదే జరిగింది. సో నో ప్రాబ్లం, నెక్స్ట్ మ్యాచ్లో పక్కా ఓపెనర్స్ ఈజీగా ఆడతారు. రికార్డ్ మాత్రం ఇంకా క్రియేట్ చేస్తారు. అభిషేక్ శర్మ అదే సిక్సెస్ కొట్టడం ప్రయత్నంలో అవుట్ అయిపోయాడు. ఇషాన్ కిషన్ ఈజీ వైట్ బాల్కి అవుట్ అయిపోయి వికెట్ ఇచ్చేసాడు. ఆ నెక్స్ట్ ఓవర్లో ట్రావిస్ హెడ్కి కూడా వికెట్ పడే ఛాన్స్ ఉంది. పూరాన్ని ఆ క్యాచ్ ఈజీగా డ్రాప్ చేశాడు. అప్పటి నుంచి మళ్ళీ కొట్టడం స్టార్ట్ చేసే ట్రావిస్ హెడ్, కానీ తన 50 చేరుకోలేకపోయాడు. నిన్న మ్యాచ్లో మనం చూసింది ఎస్ఆర్హెచ్ అప్రోచ్ మాత్రం చేంజ్ చేయదు. ఎన్ని వికెట్స్ పడినా అట్లానే రన్స్ కొడుతూనే ఉన్నారు. ఇది మాత్రం గుడ్ అప్రోచ్. 150కి 120కి ఆల్అవుట్ అయ్యే టీం 190 వరకు ఈజీగా చేరుకుంది. అందులో మన ప్యాట్ కమిన్స్ కూడా చాలా మంచి బ్యాటింగ్ ఆడారు. మెయిన్గా మనం మాట్లాడుకున్న విషయం, మన ఇంకో ఫ్యూచర్ స్టార్ అయిన అంకిత్ వర్మ మన మీద ఉన్న నమ్మకం అలానే ఉంచాడు. వచ్చి రావడంతో సెకండ్ బాల్లోనే 6 కొట్టడం స్టార్ట్ చేశాడు. అదేం కొట్టడం అయ్యా అనేటట్టు మార్చేశాడు. అంటే ప్యూర్ హిట్టింగ్ బాయ్. స్పిన్నర్స్ వస్తే ఈజీగా రన్స్ కొడుతున్నాడు. విన మనవని మళ్ళీ ఒకసారి ఫెయిల్ అయ్యారు. ఇతని మీద చాలా నమ్మకం పెట్టుకుంది ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ. బట్ సెకండ్ మ్యాచ్లో కూడా లైన్గా ఫెయిల్ అయ్యారు. టోటల్గా ఎస్ఆర్హెచ్ 190 రన్స్ కొట్టింది. ఇలాంటి గ్రౌండ్స్లో 190 చాలా చిన్నది. ఎల్ఎస్జీ మళ్ళా నిరూపించింది. ఫస్ట్ ఓవర్ చాలా మిరాకిల్గా అభిషేక్ శర్మకి ఇచ్చాడు ప్యాట్ కమిన్స్. ఈ ఓవర్లో ఎక్కువగా రన్స్ రాలేదు. దాని సెకండ్ ఓవర్లో మొహమ్మద్ షమీకి ఇవ్వడంతో మాత్రం తమ ఫస్ట్ బాల్లోనే అవుట్ అయిపోయారు. ఇక్కడ నుంచి ఏమైనా ఎస్ఆర్హెచ్కి మ్యాచ్ టర్న్ అవుతుంది అనుకున్నాం అందరం. కానీ నెక్స్ట్ వచ్చాడు నికోలస్ పూరన్. మన ఎక్స్ ఎస్ఆర్హెచ్ ప్లేయర్ అయిన నికోలస్ పూరన్ ఎలా ఆడాడో చూసాం. క్లీన్ హిట్టింగ్తో మ్యాచ్ని వన్ సైడ్ చేసేసాడు. ఏ బౌలర్ వచ్చినా ఆ బౌలింగ్ ఈజీగా సిక్సెస్ కొట్టాడు. ఇంకా లాస్ట్గా ప్యాట్ కమిన్స్ వచ్చి తన బౌలింగ్తో దాన్ని అవుట్ చేసి, మనం లాస్ట్ మ్యాచ్లో చెప్తున్నాం, ప్యాట్ కమిన్స్ ఎలా రికవరీ అవ్వాలో ఎలా ప్రూవ్ చేసుకోవాలో తనకు తెలుసు. ఈ మ్యాచ్ మొత్తంలో తను ఒక్కడే మంచి బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్ని 16 ఓవర్స్లో ఈజీగా కంప్లీట్ చేసి ఎల్ఎస్జీ టీం. కానీ వీ నో దట్ ఎస్ఆర్హెచ్ నెక్స్ట్ మ్యాచ్లో ఎలా కంబ్యాక్ ఇస్తుందో అందరికీ తెలుసు. చూద్దాం, నెక్స్ట్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఈజీగా 200+ కొడుతుందని అందరూ నమ్ముతున్నారు. అప్రోచ్ని మాత్రం పక్కాగా చేంజ్ చేసుకోరు. ఇంకా ఎస్ఆర్హెచ్ అప్డేట్స్ అండ్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.